ఈ వీడియో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ ఈ విషయం ముందు నాకు చెప్పుకోవాలి. లైఫ్లో మనం చాలాసార్లు సైలెంట్గా వెయిట్ చేస్తాం, ఒక్కడు వస్తాడు నా లైఫ్ని మొత్తం మార్చేస్తాడు అని. అండ్ ఒకే ఒక్క ఆపర్చునిటీ నా లైఫే మారిపోతుంది అని. అంతేకాదు ఒక్క సిచ్యువేషన్ మారితే నా లైఫే చేంజ్ అయిపోద్ది అని అనుకుంటాం. వాట్ ద సినిమా అనుకుంటున్నారా ఇది? ఎవరు రారు, ఎవరు వచ్చి మిమ్మల్ని పుష్ చేయరు, ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయరు, ఎవరు వచ్చి నీకు ఆ టీవీ ఆఫ్ చెయ్యి, ఏదో ఒక చెయ్యి, స్కిల్ నేర్చుకొని చెప్పరు. ఎవరు మీకు ఇంట్లో నుంచి పోయి ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్పరు. ఎవరు మిమ్మల్ని జాబ్కి అప్లై చేయండి అని చెప్పరు. ఎవరు మీకు బిజినెస్ రోడ్ మ్యాప్ గీరు. ఎవరో వచ్చి మీకు ఎందుకు చేస్తారు గైస్ చెప్పండి మీరే. మనందరం అనుకుంటాం దేవుడు నా కోసం ఒక్కడిని పంపిస్తాడు, వాడు నా లైఫ్ మొత్తం మార్చేస్తాడు అని చెప్పి. ఆర్ దేవుడు ఒక సైన్ ఇస్తాడు అని చెప్పి అంటారు. సరే పోనీ అలాగే ఇస్తారు అనుకోండి, నువ్వేం స్టార్ట్ చేయకుండా ఏమీ చేయకుండా ఎలా ఇస్తారు? ఆ టైం ఆటోమేటిక్గా వస్తుంది వెన్ యూఆర్ డూయింగ్. అది మీకు అర్థమవుతుంది, అదొక ఆపర్చునిటీలా వస్తుంది, దాన్ని మీరు గ్రాప్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో వచ్చి నా లైఫ్ని చేంజ్ చేసేస్తారు అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఆల్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైనా బ్యాడ్ జరిగినా ఏమైనా కూడా ఇతర వాళ్ళని బ్లేమ్ చేసేస్తాం సింపుల్గా, ఎందుకంటే వాళ్ళ మీద తోసేస్తే అంతే అక్కడితో అయిపోద్ది అని చెప్పి. ఫస్ట్ ఆ క్యారెక్టర్ మార్చుకోండి. ఇతరులని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, బట్ దానివల్ల పరిణామాలు చాలా టఫ్గా ఉంటాయి. సరే బ్యాక్ టు ద టాపిక్. ఎవరు మీకు ఏం చేయమని చెప్పరు అంటే అది ఫ్రీడమ్, అఫ్కోర్స్ ఫ్రీడమ్, కానీ దాన్ని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనం చిన్న ఏజ్ నుంచి సపోర్ట్ సిస్టమ్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. పేరెంట్స్, టీచర్స్, బాస్, ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ సొసైటీ. వాళ్ళని గైడ్ చేస్తారులే, వాళ్ళంతా చూసుకుంటారు, వాళ్ళు ఏదో నాకు అడ్వైజ్ ఇస్తారు అని మనం అనుకుంటాం. అఫ్కోర్స్ అది న్యాచురల్, కానీ మనం ఇంకా టీనేజర్స్ కాదు. అడల్ట్స్లో బిహేవ్ చేయండి, ఇక్కడే ప్రూవ్ అవుతుంది మీరు బాయా లేదా మ్యానా, ఆర్ మీరు గోలా లేదా ఉమెనా అని. మనందరికీ తెలుసు మనం ఏదైనా అవాయిడ్ చేయడానికి చూస్తాం బికాస్ ఫియర్. రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేయడానికి. మరి డెసిషన్స్ అంటే హెవీగా అనిపిస్తాయిగా, మరి మీరు డెసిషన్స్ తీసుకోకపోతే ఇంకప్పుడు ఫెయిల్ అవుతారు. మరి మీరు ఫెయిల్ అవ్వకపోతే సక్సెస్ ఇంకప్పుడు అవుతారు. ఫెయిల్ అయితేనే కదా సక్సెస్ అయ్యేది. వెయిటింగ్ అనేది మన కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. సో లెట్స్ గెట్ అప్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ బడీస్. ఒక్కరోజు నేను రియలైజ్ అయ్యా, నా లైఫ్లో నాకు కావాల్సిన క్లారిటీ ఎవరూ క్రియేట్ చేయరు అని. నా డిసిప్లిన్ ఎవరు బిల్డ్ చేయరు, నా కాన్ఫిడెన్స్ ఎవరు ఇంజెక్ట్ చెయ్యరు, ఎవడో మన కోసం రాడు. సక్సెసా ఫెయిల్యూరా అంతా మన చేతిలోనే ఉంది. ఏం డిసైడ్ చేసుకుందాం మరి? ఎప్పుడైతే ఎవరు మన కోసం రారు అని మీరు రియలైజ్ అవుతారో విక్టిమ్ మైండ్ సెట్ అనేది స్లోగా డిసిపేర్ అవుతుంది. బ్లేమ్ చేయడం తగ్గిస్తారు, ఆబ్వియస్లీ కంపారిజన్ కూడా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడు అడిగే క్వశ్చన్ కూడా అడగడం మానేస్తారు, వై మీ? అండ్ దెన్ ఇలా అడగడం స్టార్ట్ చేస్తారు, వాట్ నెక్స్ట్? అండ్ తర్వాత ఏమవుతుంది క్వశ్చన్ చూద్దాం. మెల్లగా మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. సెల్ఫ్ లీడర్షిప్ అంటే పర్ఫెక్ట్ అవడం కాదు మామ. స్మాల్ డెసిషన్స్, మూడ్ లేకపోయినా యాక్షన్, ఫియర్ ఉన్నా క్లారిటీ, ఎక్స్క్యూజెస్ తగ్గించడం, బికాజ్ రెస్పాన్సిబుల్ అవ్వాలిగా. మరి నేను కూడా చాలాసార్లు ఎక్స్టర్నల్ చేంజ్ కోసం వెయిట్ చేసేవాడిని. రైట్ మోటివేషన్, రైట్ పుష్, రైట్ సపోర్ట్, కానీ తర్వాత క్లారిటీ వచ్చింది, నేను ఆగితే లైఫ్ అడ్జస్ట్ అయిపోతుంది అని. ఈ వీడియోలో మీకు ఒక టాపిక్ ని తిప్పి చెప్పినట్టు ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్ ని గుర్తుపెట్టుకుని చేసా. ఈ వీడియో మీకు ప్రెజర్ క్రియేట్ చేయడం కాదు, రిలీఫ్ ఇవ్వడానికి. ఎందుకంటే నోబడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ, నో సేవ్ us. అండ్ దట్ మీన్స్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఎనీమోర్. మనం హెల్ప్లెస్ కాదు, మనం క్యాపబుల్. స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ buddies, that means a lot. Let's grow together. Love you all. See you in the next one. Take care. Bye bye.